అన్నా మరి అవతల కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్లు ఇస్తాడు నీకు నిన్ను వస్తే వెంటనే నీకు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తా అంటున్నాడు వస్తే వెంటనే నిన్ను టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తా అంటున్నాడు నువ్వు రాగానే అవసరమైతే పార్లమెంట్ టికెట్ ఇస్తా అంటున్నాడు మరి వాడు అధికార పార్టీ ఇంకా 5 ఏళ్ళు ఉంటాడు మరి ఎందుకన్నా ఈ నిర్ణయం తీసుకుంటున్నావు అని అడిగిన ఆయన ఒక్కటే మాట చెప్పిండు నాకు ఆయన అన్నది ఏంటి అంటే అన్న నాకు అధికారం కాదన్న ఇంపార్టెంట్ నేను నిజంగా చెప్తున్నా సిన్సియర్గా చెప్తున్నా సరే గతం నేను ఆనాడు బహుజనవాదం ఎత్తుకొని నేను బయలుదేరిన ఇప్పుడు కూడా నేను బహుజనవాదంలో ఖచ్చితంగా ఉంటా ఖచ్చితంగా రేపు కూడా ఉంటా కానీ బహుజనులకు కూడా న్యాయం చేయగలిగిన నాయకత్వ సత్తా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఉంది కేసీఆర్కి ఉంది నమ్ముతున్నా అందుకే నేను వస్తున్నా అధికార పార్టీ పిలుస్తున్నా అది వదులుకొని నీ దగ్గరకు వస్తున్నా అంటే నేను వారికి ఇచ్చిన మాట కూడా ఏంటంటే అన్న నీలాంటి నాయకుడు ఉండాలి తప్పకుండా నిన్ను చట్టసభలకు పంపే ప్రయత్నం బలంగా పార్టీ చేస్తుందని చెప్పి వారికి నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి మనం పోటీ చేసినాం కష్టపడ్డాం 3,30,000 ఓట్ల దాకా తెచ్చుకున్నాం సరే నేను అనుకున్నా అన్న గొంతు పార్లమెంట్లో నిలబడితే బ్రహ్మాండంగా ఉంటుంది ఒక చదువుకున్న మేధావి తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తే బాగానే ఉంటుంది అనుకున్నాం మరి అనుకున్న దానికి భిన్నంగా కొంత జరిగింది 8 సీట్లు కాంగ్రెస్ గెలిచింది 8 సీట్లు బీజేపీ గెలిచింది పార్లమెంట్లో కానీ తెలంగాణకు వచ్చింది ఏంది గణితం నేర్చుకున్నారా మీరందరూ మ్యాథ్స్ చిన్నప్పుడు 8 + 8 ఎంత 8 + 8 ఎంత 16 చిన్నప్పుడు మనకు లెక్కల పంతులు చెప్పింది 16 కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణ విషయంలో మాత్రం 8 + 8 ఎంత 0 8 మంది వాళ్ళు 8 మంది వీళ్ళు జోగి రాసుకుంటే బూడిద రాలిందని వాడు గెలిచి పీకింది లేదు వీడు గెలిచి పీకింది లేదు వచ్చింది మాత్రం తెలంగాణకు గుండు 0 అందుకే ఒక కోరిక ఉండే మన్నంలో ఒక 5-6 రాడు ఉంటే పార్లమెంట్లో మన ఇలా నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మేము జాతీయ హోదా ఇయ్యం అని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ 8 మంది వాళ్ళు 8 మంది వీళ్ళు కానీ ఒక్కరు నోరు మెదిపినరా కేంద్ర బడ్జెట్లో రూపాయి రాలే ఒక్కరు నోరు మెదిపినరా కానీ అదే గులాబీ దండు అక్కడ ఉంటే అదే ఆర్ఎస్ ప్రవీణన్ లాంటి ఎంపీ అక్కడ ఉంటే ఎట్లుంటుండే ఇలా అక్కడ గర్జిస్తుంటిమి నిలదీస్తుంటిమి కొట్లాడుతుంటిమి ఎట్లా ఇయ్యమని చెప్పి అక్కడ అవసరమైతే గల్లబట్టి అడుగుతుంటిమి ఓ గది తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ దళం మన గులాబీ జెండా గులాబీ కండువా